ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము కొరకై 139వ కీర్తన 10వ వచనం. నీ చేయి నన్ను నడిపించును, యువర్ హ్యాండ్ విల్ లీడ్ మీ. దావీదు రాసిన ఈ 139వ కీర్తన దేవుని నడుపుదల కీర్తన అని చెప్తారు. దేవుడు దావీదుని ఎలా నడిపించాడు? కొండల్లో, లోయల్లో, అరణ్యాల్లో, గుహల్లో దావీదు నడవలేని ప్రతి పరిస్థితిలో దేవుని చెయ్యి దావీదుని నడిపించింది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ విద్యా జీవితంలో నడవలేకపోతున్నావేమో. ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు, శోధనలు, శత్రువులను బట్టి నా వల్ల కాదు అంటున్నావేమో. దావీదు నడిపించిన దేవుని చెయ్యి నిన్ను నడిపించడానికి కూడా సిద్ధంగా ఉంది. నువ్వు చేయవలసిందల్లా నీ చెయ్యి దేవుని చేతిలో పెట్టడమే. దావీదు జీవితం అంతా మనం చూసినట్లయితే దావీదు జీవితము పేరుకు తగ్గినట్లుగానే దావీదు అనే మాటకు అర్థము చూస్తే దావీదు జీవితం అంతా అంటే దారిద్ర్యంతో నిండింది. 86వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను అని. 109వ కీర్తనలో కూడా 22వ వచనంలో నేను దీనదరిద్రుడును అంటాడు. అంతేకాదు దావీదు అరణ్యాల్లో, కొండల్లో, గుహల్లో ఉంటున్నప్పుడు ఆహారం కొరకు ఎంతో అలమటిస్తూ వచ్చాడు. ఎంత దారిద్ర్యంలోకి వెళ్ళాడంటే ఆయనే కష్టాల్లో ఉంటే దాదాపు 400 మంది కంటే తక్కువ చాలామంది దావీదు దగ్గరికి వస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో నాబాలు దగ్గరికి భోజనానికి వెళ్ళినప్పటికీ కూడా నాబాలు దావీదు సేవకులను అవమానంతో పంపించేశాడు. అలాగూ అంటే ఎంతో దారిద్ర్యంతో నిండిన వ్యక్తిగా దావీదు మనకు కనబడుతున్నాడు. రెండోది మనం చూసినట్లయితే అనేది దావీదు జీవితము ఒక వింతగా ఉంది. ఎప్పుడన్నా చనిపోతాడో, ఎప్పుడు బతుకుతాడో తెలియదు. ఇంకా చెప్పాలంటే దావీదు ఎవరినైతే ప్రేమించాడో వారందరూ శత్రువులైపోయేవారు. ఎవరికి సహాయం చేశాడో వారందరూ కూడా విరోధులైపోయేవాళ్ళు. అందుకని 71వ కీర్తన 7వ వచనంలో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటాడు. అనేది దావీదు యొక్క జీవితంలో రెండవది వింతగా ఉన్నాడు. మూడవది అంటే దుఃఖముతో ఉంటూ వచ్చాడు. కీర్తన 13:2లో పగలంతయు నేను దుఃఖాక్రాంతుడనై ఉందును అంటాడు. 31వ కీర్తన 10వ వచనంతో నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ పేరుకు తగ్గట్లు ఎన్నో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో, అనుకూలంగా ఒక్కటి కూడా ముందుకు రావట్లేదేమో. ఈ ఉదయకాలము దావీదు దేవుడు నీ దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దావీదు నడిపించిన చెయ్యి ఈ ఉదయం నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నది. దావీదు జీవితంలో దేవుని చెయ్యి ఎలా నడిపిస్తూ వచ్చిందంటే చివరికి వచ్చేసరికి దావీదు జీవితము, దావీదు యొక్క పేరంతా కూడా అర్థం మారిపోతుంది. అందుకని చూసినట్లయితే చివరిగా తన జీవితంలో చూసినట్లయితే దావీదు అంటే దాతృత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంతమందికి సహాయం చేశాడో, ఎంతమందిని పోషించాడో, ఎంతమందికి వంతులు పంపించాడో మనకు తెలుసు. 112వ కీర్తన 9వ వచనము వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిలుచును అన్నట్లుగా దావీదు దాతృత్వం కలిగిన వాడు ఉన్నాడు. ఒకప్పుడు అంటే దారిద్రము, ఇప్పుడు అంటే దాతృత్వము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడున్న నీ పరిస్థితి అది శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి. ఎప్పుడు ఇదే ఉండదు. పెద్దలు అన్నారు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. తప్పనిసరిగా నీ జీవితాన్ని బండిలాగా ఉన్న నీ జీవితము
ఓడలాగా దేవుడు చేయగలడు. తర్వాత వి అనే మాటకు మనం చూసినట్లయితే దావీదు విజయం పొందినవాడుగా ఉన్నాడు. సౌలు కూడా దావీదు యొక్క ఆ జీవితాన్ని చూసి నీవు ఘనకార్యములు పూనుకొని విజయనందోదువుగాక అంటాడు. 1 సమూయేలు 26-25లో ఎక్కడ ఓడిపోయాడో అక్కడే విజయం పొందుతూ వచ్చాడు. అనే మాటకు చూస్తే దావీదు ఒక దూత వలె ఉంటూ వచ్చాడు. శత్రువులు కూడా చూసి, ఉదాహరణకి ఆకీష్ అనే రాజు 1 సమూయేలు 29:9లో నీవు నాకు దైవదూత వలె నా దృష్టి కనబడుతున్నావు అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు జీవితము ఎలాగైతే అలాంటి అట్టడుగు పరిస్థితిలో నుంచి అత్యంతమైన ఉన్నతమైన స్థితికి వచ్చిందో దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చగలడు. ఈ ఉదయకాల సమయంలో కృంగిపోవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు. దావీదు కంటే ఎక్కువ కృప నీకుంది. దావీదు కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దావీదు ఆ దినాల్లో ఉన్నాడు, ఈ దినాల్లో నువ్వు కృపాదినాల్లో కృపాకాలంలో ఉన్నావు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు. విశ్వాసంతో ముందుకు వెళ్ళు. ఏ పరిస్థితిని చూసి భయపడవద్దు, వెనక్కి వెళ్ళొద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు. ఏ ఉదయకాలం నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించి ఆశీర్వదించి వారి యొక్క దీనస్థితిలో నుంచి వారి యొక్క జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకురండి. వారి కష్టాలు, బాధలు, వేదనలు వేటి గుండా వెళ్తున్నారు, నీ చెయ్యి వారిని ఈ దినమంతా నడిపించినట్లుగా మీరే చేయి పట్టుకొని ఎప్పుడూ చూడని గొప్ప విజయాలు, ఎప్పుడూ చూడని గొప్ప సంగతులు ఈ దినమంతా చూచినట్లుగా సహాయము చేయమని ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ దినమంతా వారికి తోడయండి, నడిపించమని, బలపరిచి ఆదరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.